హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను హైదరాబాద్ మణికొండలో ఉన్నటువంటి గబ్బర్ సింగ్ కిచెన్ రెస్టారెంట్లో ఉన్నానన్నమాట. ఈ గబ్బర్ సింగ్ రెస్టారెంట్ ఎవరిది అంటే పచ్చళ్ళ ప్రకాష్ గారని అటు సినిమా ఇండస్ట్రీకి ఇటు ఫుడ్ ఇండస్ట్రీకి చాలా బాగా తెలిసిన వ్యక్తి. పచ్చళ్ళ ప్రకాష్ గారే చాలా సినిమా షూటింగ్స్కి క్యాటరింగ్ చేస్తూ ఉంటారట. పవన్ కళ్యాణ్ గారికి అయితే వీరాభిమాని. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ పచ్చళ్ళ ప్రకాష్ గారి చేతి ఫుడ్ అంటే మాత్రం చాలా ఇష్టమట. అసలు ఆయన పెట్టినటువంటి ఈ గబ్బర్ సింగ్ రెస్టారెంట్లో ఎలాంటి ఫుడ్ ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దాం రండి. బాబాయ్ నమస్తే. బాబాయ్, పచ్చళ్ళ ప్రకాష్ గారు అంటే అటు సినీ ఇండస్ట్రీలోనే ఇటు ఫుడ్ ఇండస్ట్రీలోనే ఒక ట్రేడ్ మార్క్ ఒక వేసేసారు గట్టిగా. ఏంటి అసలు ఈ కిచెన్ పెట్టడానికి కారణం ఏంటి? గబ్బర్ సింగ్ అని పేరు పెట్టడానికి కారణం? కరెక్ట్. నేను 42 years ఇండస్ట్రీ అండి. 42 years ఇండస్ట్రీ అంటే నేను చాలా పెద్ద వాళ్ళతో చేశాను. పెద్ద ఎన్టీఆర్, అశ్విని నాగేశ్వరరావు, శోభన్ బాబు ఒక రేంజ్ అయిపోయింది. మళ్ళీ తర్వాతగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ బాబు, అదొక 2 time అదే అయిపోయింది. తరాలు తర్వాత 3 time చిన్న ఎన్టీఆర్, అదే రామ్ చరణ్ గారు, తర్వాత ఇంకా వాళ్ళంతా ఆకీలు 3 జనరేషన్లుగా ఫుడ్ పెడుతున్నారు మీ చేత్తో చక్కటి. ప్రభాస్ గారు, తర్వాత ఎవరు కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు గారితో కూడా చేసి 3 తరాల్లో ఫుడ్ పెడుతుండగా తర్వాత నాకు పవన్ కళ్యాణ్ గారు టచ్ గబ్బర్ సింగ్ సినిమాకి. ఆ గబ్బర్ సింగ్ సినిమా ఎట్లా అంటే అదే ఫస్ట్ నేను చేసింది. అది చాలా పెద్ద హిట్ అయ్యింది. పెద్ద హిట్ అయిందని నన్ను చాలా బాగా మెచ్చుకున్నారు. ప్రకాష్ గారు మీరు చాలా మంచి ఫుడ్ పెడుతున్నారు, క్వాలిటీ, నీటు, టేస్ట్ అందరికీ ఈక్వల్ గా చూస్తున్నారు, మీరు అదే విధంగా ఉండండి ఎప్పుడైనా చెప్పేసి అక్కడి నుంచి గబ్బర్ సింగ్ ప్రకాష్ గారు పేరు. అంటే పవన్ కళ్యాణ్ గారు తింటే అదే పెట్టాలంటారు అందరికీ. పవన్ కళ్యాణ్ గారు చెక్ చేస్తారు, బ్రేక్ అయినమ్మటే అందరు హీరోలు ఏం చేస్తారంటే ఎవరికి ఎవరైనా వాళ్ళు వెళ్ళిపోతారు, ఈయన అట్లా వెళ్ళరు. ప్రతి సెటప్ దగ్గరికి వచ్చి సార్ ప్రకాష్ గారు వీళ్ళకి నాన్ వెజ్ ఉందా లేదా, వాళ్ళకి నాన్ వెజ్ ఉందా లేదా, తర్వాత నాకేం పెడుతున్నారో అందరికి అదే పెట్టారు అని చెప్పేసి అటువంటి మంచి మనిషి అన్నమాట. అందరినీ గమనించే మనిషి. దానివల్ల గబ్బర్ సింగ్ పెద్ద హిట్ అయిన తర్వాత నాకు చాలా హెల్పింగ్ చేశారు. అది తర్వాత నేను గబ్బర్ సింగ్ కిచెన్ అని చెప్పి ఒక 14 సంవత్సరాల క్రితం పెట్టాను. దానికి ఒక 40 లక్షల దాకా ఇచ్చి దాన్ని అయిన తర్వాత ఆయనే తర్వాత వాళ్ళ ఇల్లు గృహప్రవేశం, గబ్బర్ సింగ్ 2 సినిమాకి నేను కెమెరా ఆన్ చేయించాను నాతోటి. అది ఎంత గ్రేడ్ అసలు. ప్రొడక్షన్ అసిస్టెంట్, నేను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో టీ కాఫీలు ఇచ్చుకుని మనిషిని ఈయనతో ఎందుకు చేయించాలి అన్న బ్రెయిన్ రావాలంటే ఎంత గొప్పతనం. అలా ఆలోచించగలగడం కూడా అదొక. అంత ఆలోచించడు ఎవడో పడుతున్నాడు ఆడ సంగతి మనకేంటి. నేను ఎంత పెద్దలతో చేశాను, ఎన్టీఆర్ నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ దాకా పని చేసుకొస్తున్నాను. మధ్యలో ఎంతమంది హీరోలతో పని చేశాను. ఎవరు కూడా అస్సలు ఒక మనిషి గురించి ఎవరు పట్టించుకోరు, కానీ నేను పట్టించుకుంటాడు, చూస్తాడు. కాకుండా జనాలందరికీ కూడా మంచి ఫుడ్ పెట్టాలి, మంచితనం. ఏం తింటున్నానో అందరు కూడా అదే పెట్టాలి. ఆయన సినిమాకి ఎంత అవుతుంది, సినిమాకి 1 కోటిన్నర అవుతుంది ఓన్లీ ఫుడ్కి. ఆ విధంగా గబ్బర్ సింగ్ ప్రకాష్ గా పేరు వచ్చి పవన్ కళ్యాణ్ గారు దీని గబ్బర్ సింగ్ కిచెన్ అని ఏ విధంగా పెట్టానంటే ఈయన హెల్పింగ్ తోటి నేను అక్కడ గబ్బర్ సింగ్ కిచెన్ అని పెట్టుకున్నాను 14 సంవత్సరాల క్రితం. తర్వాత అది ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చా, ఏది ప్రజల్లో తీసుకొచ్చా, గబ్బర్ సింగ్ కిచెన్ అని పెట్టుకున్నాను. దీనికి కూడా ఆయనకి హెల్పింగ్ ఉంది. ప్రతి దానికి ఆయన నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు, చాలా మంచి వ్యక్తి. అంటే మీ చేతి వంట అంత బాగా నచ్చింది, మీ వ్యక్తిత్వం అంత బాగా నచ్చింది ఆయనకి. వంట కంటే ముందు అందరినీ సమానంగా చూసుకోవడం. అంటే ఆయన ఏం ఆలోచించారో మీరు అదే ఆచరించారు. ఇప్పుడు డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లోని ఆయన డెఫినెట్లీ సీఎం అయిపోతున్నారు. ఎందుకు అవుతున్నారు చెప్పనా మీకు? నన్నే ఇంత ఇదిగా ఆలోచించి ఒక మనిషిని, ఒక ఇంత ఏజ్ వచ్చిన మనిషిని, 42 years ఇండస్ట్రీలో ఉన్న మనిషిని నాకు లైఫ్ ఇచ్చారు. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో ప్రేక్షకులు అందరూ కూడా ఆయన సీఎం అయితే మాత్రం డెఫినెట్ గా మంచి జరుగుతుంది, 100% అవుతున్నారు. మంచి జరగడం కాదు, డిఫరెంట్ గా ఆయన దగ్గర 5-6 ఆలోచనలు ఉన్నాయి.
ఇది ఈ మధ్య చూడండి రేవంత్ రెడ్డి గారు ఆయనది పాదయాత్ర కూడా నేనే చేశాను. అదే సైడ్లో ఆయన చూడు ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ, ఏదో గ్యాస్ తక్కువ, అంతకంటే పెద్ద ఆలోచనలు ఉన్నాయి అతని దగ్గర. ఇప్పుడు ఉన్నాయన్నీ ఉంటాయి, ఇంకా 5-6 ఆలోచనలు కలిపి ప్రజలకు మంచి చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి డెఫినెట్ గా ఈసారి గెలిపించాలని మరీ చెప్తున్నారు. అటువంటి మంచి వ్యక్తి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఏది బాగా ఇష్టం కదండి? ఆయనకి మటన్ బిర్యానీ, నల్లీస్ అంటే మూలుగులు అంటారు అందులో, మూలుగులు అవన్నీ చాలా ఇష్టం. వాళ్ళ అమ్మగారు చేసిన రసం, సపరేట్ గా రసం అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మగారు చేసింది చాలా ఇష్టం రసం. అయితే వాళ్ళ అమ్మగారు ఆంజనేయ దేవి గారు చాలా బాగా. తర్వాత వాళ్ళ ఫామ్ హౌస్ లోని ఆయనకి గేదెలు, ఆవులు, మామిడి చెట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆయన ఆ పాలు పిండించి వేసుకొని అక్కడ పెరుగు తోడు పెట్టుకొని కొండలోని ఆ పెరుగు తినడం అంటే ఆయన చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు. సరే, మీ కిచెన్ దగ్గరికి వద్దాం. అసలు ఏమేమి ఉంటాయి మీ దగ్గర? ఇది గబ్బర్ సింగ్ కిచెన్ లో ఏముంటాయంటే వెజ్ బఫే, వెజ్ కర్రీస్ పార్సల్, నాన్ వెజ్ కర్రీస్ పార్సల్, తర్వాత చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఇది కూడా టేకే ఉంది, ఇక్కడ కూడా తినొచ్చు. దీన్ని నేను డిఫరెంట్గా చేస్తున్నాను. ఎట్లా అంటే నేను షూటింగ్లో క్యాటరింగ్ కూడా డిఫరెంట్గా చేసుకొచ్చాను, షూటింగ్లో క్యాటరింగ్ కూడా డిఫరెంట్ చేశాను. దీన్ని కూడా డిఫరెంట్గా చేస్తున్నాను. ఎట్లా అంటే కర్రీ పాయింట్ ఉంది, వెళ్తారు అందరూని. వెళ్ళిన తర్వాత ఏదో సాంబార్ అన్నా, రసం అన్నా, ఏదైనా కూడా ఏం చేస్తారు తెలుసా, ఒక ప్యాకెట్స్ ఉంటాయి, కవర్లో కట్టేస్తారు. అది ఫ్యాక్టరీలో ఏదో దుమ్ముండి ధూళి తెచ్చినా మరి అన్న ఎవరు క్లీన్ చేసే అవకాశం లేదు దానికి. నేను ఎన్ని మనసులో పెట్టుకొని నేను బాక్సులు తయారు చేశాను. ఈ బాక్సులు కూడా ఫ్యాక్టరీ నుంచి వచ్చి కానీ దాన్ని క్లీన్ చేపిస్తాను. అది ఎట్లా అంటే సాంబార్ కానీ, రసం కానీ, కర్రీ కానీ, ఏదన్నా కానీ బాక్సులు పెట్టేసి బాక్సులో ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇది గబ్బర్ సింగ్ కిచెన్. బఫెట్లో భోజనం ఎంత? బఫెట్లో భోజనం 110 రూపీస్. 110 అన్లిమిటెడ్. పార్సల్ కూడా అన్లిమిటెడ్. పార్సల్ కూడా 110. ఓకే, కొద్ది రోజులు ఇట్లా చూద్దాం, తక్కువలో పెట్టి అందరికీ మంచి ఫుడ్ అంతా వెళ్తే తర్వాత జనాలు వస్తుంటే మళ్ళీ 10 రూపాయలు పెంచుకుందాం తర్వాత. బాగానే జనాలు బాగా వస్తున్నారు. అసలు పార్సల్స్ అయితే ఇప్పుడు నాకు మీరు సడన్ గా వచ్చారు ఇంటి అన్నారు, నేను చెమటలు చూడండి. నేను ఇంకా ఏం కనీసం తీసుకోకుండా నేనే వడ్డిస్తా. 2 hours నుంచి చూస్తున్నా, అటు పరిగెడుతున్నారు, ఇటు పరిగెడుతున్నారు, అది అయిపోయింది. నాకు మంచి పేరు ఉందండి, పాడు చేసుకుంటే దెబ్బ కొట్టేస్తారు. మీరు ఇంటర్వ్యూలు కాదు, ఇంటర్వ్యూలు, టీవీలు, పేపర్ పబ్లిసిటీ కాదు, మీరు మంచి ఫుడ్ పెట్టండి, ఆటోమేటిక్గా వస్తారు. నీట్ అండ్ క్వాలిటీ టేస్ట్ ఇవ్వండి, కొంచెం రేట్ రీజనబుల్ పెట్టండి. ఎందుకు రారు? ఎంత గల్లీలోనూ వస్తారు. ఆ పేరు గురించి నేను చాలా భయపడుతుంటాను. చిన్న సినిమాలు చేస్తా, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఈ ఏజ్ లో కూడా మంచి యాక్టివ్ గా బాగా పనిచేస్తున్నారు. అసలు మిమ్మల్ని చూసి మాలాంటి యంగ్ జనరేషన్ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మెయింటెనెన్స్ ఉందండి, మెయింటెనెన్స్ బాగా చేసుకుంటాను. నేను ఇప్పటికీ ఒక 20 ఇంటిలు ఇచ్చుంటాను. 20 ఇంట్లో ప్రతి ఇంటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అలాంటి అభిమానులను సంపాదించుకున్నందుకు ఆయన ఇలాంటి అభిమానులు ఇలాంటి ఉండడం, మీరు అంటే ఆ కృతజ్ఞత భావం చూపించుకోవడం చూసారా? హెల్ప్ చేసిన తర్వాత 10 రోజులు మర్చిపోవడం కాదు. ఆ హెల్పింగ్ అన్నది మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఏజ్లో ఆయన వల్ల నేను 100% ఆయన వల్ల పోతున్నాను. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రేక్షకులు అందరికీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్లా తయారవుతుంది. ఆయన దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయి. అంతకంటే ఇప్పుడు చేసి సీఎంలు అందరికంటే డిఫరెంట్గా చేయగలుగుతారు. అందరూ ఓటేయమని నేను ప్రార్థిస్తున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది మణికొండలో ఓయూ కాలనీలో ఉంది గబ్బర్ సింగ్ మెస్. ఇక్కడ వచ్చేసి ఈ ఒక 2 months అట్లా అవుద్ది. ఇక్కడ వచ్చి 2-3 సార్లు తిన్నాను. టేస్ట్ చాలా బాగుంది. అసలు నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను రిఫర్ తీసుకొచ్చా. మీరు కూడా ఒకసారి ఇక్కడ వచ్చి తిన్నారంటే వేరే వాళ్ళకి ఖచ్చితంగా రిఫర్ చేస్తారు, అంత బాగుంది. ప్రైజెస్ వచ్చేసి కూడా రీజనబుల్గా ఉన్నాయి. మనకు 110లో అన్ని రకాల ఐటమ్స్ మనకు ఉంటాయి. ఆకుకూరలు, మళ్ళీ ఫ్రైలు, అన్నీ, మళ్ళీ పచ్చళ్ళు కూడా. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పచ్చళ్ళు సార్ ఆధ్వర్యంలో ఉంటుంది, ప్రకాష్ గారి ఆధ్వర్యంలో. అది కూడా ప్రత్యేకత ఉంది. ఈ ఏరియాలో వన్ ఆఫ్ ది బెస్ట్. ఇంకా కొంచెం జనాలకు తెలియదు. ఎవరికన్నా మీకు ఎక్కడన్నా మంచి ఫుడ్ టేస్ట్ చేయాలంటే ఇక్కడ వచ్చి మీరు ఖచ్చితంగా తినొచ్చు. మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు. నేను ఇప్పుడు వచ్చేసి మన గబ్బర్ సింగ్ మన ఫుడ్ చేస్తున్నాను రెంట్. ఇది వచ్చేసి ఓయూ కాలనీలో మనకు భీమస్కి దగ్గరలో ఉంది.
యాక్చువల్లీ నేను ఇప్పటివరకు తిన్న హోటళ్ళలో కాదు ద బెస్ట్ ఉంది సార్ ఫుడ్ వచ్చేసి. తక్కువ రేట్లో ప్రతి ఐటెం క్వాలిటీతో మనకు తక్కువ రేటుతో ఇస్తున్నాడు. ఇది త్వరగా మనకు బాగా డెవలప్ అవుతుంది కూడా ఈ హోటల్. మీరు ఒకసారి వచ్చి టేస్ట్ చేసి చూడండి, మీరే 10 మందికి చెప్తారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఒక 110 రూపాయలకి వెజ్ మనకు ఫుడ్ పెడుతున్నాడు, ఆల్ వెరైటీస్ మనకి ఇస్తున్నాడు. మనకు చాలా బాగుంది సార్ ఈ హోటల్కి. మీరు కూడా వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి. హైదరాబాద్ మణికొండ షేక్పేట్ ఓయూ కాలనీలో ఉన్నటువంటి గబ్బర్ సింగ్ కిచెన్లో అదిరిపోయే భోజనం అన్నమాట. ఇక్కడ వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ వెజిటేరియన్ మీల్ అయితే 110 రూపీస్లో దాదాపు 11 నుంచి 12 రకాల ఐటమ్స్తో, అవి కాకుండా మళ్ళీ ఇంకా పచ్చళ్ళు ఉంటాయి, రకరకాల పచ్చళ్ళు పొళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ బఫెట్ ఒకటి ఉంటుంది కేవలం 110 రూపీస్లో. చాలామంది చాలా ఇష్టంగా తింటున్న ఫుడ్ అనమాట. నాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు కూడా ఆయన చేతి వంటనే రుచి చూపించిన మనిషి ఈ పచ్చల ప్రకాష్ గారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో మాత్రం చాలా మంచి బాండింగ్ అయితే మాత్రం ఉంది. ఆయన ఈ పచ్చల ప్రకాష్ గారికి లైఫ్లో చాలాసార్లు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా హెల్ప్ చేశారట. ముఖ్యంగా ఏంటంటే జనరల్గా చాలా చోట్ల మనం విన్నదే, కొత్తగా నేను చెప్పేదేం కాదు, కానీ జనరల్గా సినిమా షూటింగ్స్లో ఫుడ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా పెడుతూ ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ ఉంటే మాత్రం అందరికీ ఒకటే టైప్ ఫుడ్ ఉండాలనేది ఒక స్ట్రిక్ట్ రూల్ అనేది ఉంటుందట. మేబీ మనకి పెద్దగా తెలియదు కానీ, బట్ ప్రకాష్ గారు క్యాటరింగ్ తీసుకుంటే సేమ్ అది యూనిక్గా, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటారు కింద స్థాయి వర్కర్ వరకు అదే ఫుడ్ పెట్టడంలో చాలా బాగా సక్సెస్ అయ్యారని, అదంతా పవన్ కళ్యాణ్ గారు గమనించి ప్రకాష్ గారిని ఎంకరేజ్ చేసి తర్వాత సినిమాలకు కూడా అవకాశం ఇవ్వడంతో పాటు ఈ గబ్బర్ సింగ్ కిచెన్ పెట్టుకోవడానికి కూడా ఆయన కూడా ఆర్థికంగా సహాయం చేశారట. ఆయన పట్ల అయితే మాత్రం, అంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రకాష్ గారు అయితే మాత్రం చాలా అంటే చాలా అభిమానాన్ని చూపిస్తారు. ఆ హద్దులు దాటి పొలిటికల్గా కూడా ఆయన సపోర్ట్ చేయమని ప్రచారం చేసే ఆ రేంజ్లో ఆయన అభిమానం అనేది ఉంటుందన్నమాట. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఈ గబ్బర్ సింగ్ కిచెన్లో ఫుడ్ ఎలాంటి ఫుడ్ ఉంటుంది అంటే రెగ్యులర్గా, అంటే వెజ్ మీల్స్ కాకుండా ఇంకేం ఉంటాయంటే నాన్ వెజిటేరియన్ కర్రీస్, ఆర్డర్స్ అయితే కనుక చైనీస్, తందూరి ఇవన్నీ కూడా వీళ్ళైతే చేయగలుగుతారు. బట్ రెగ్యులర్గా వీళ్ళ దగ్గర, అంటే ఇక్కడ డైనింగ్లో ఏమేమి ఉంటాయనేది చూస్తే రకరకాల పచ్చళ్ళు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆయన పేరే పచ్చళ్ళ ప్రకాష్ కాబట్టి ఆ పచ్చళ్ళన్నీ చాలా వరకు కవర్ చేస్తూ ఇక్కడ 4 వచ్చాయి. ఇంకా నా వెనకాల అయితే మాత్రం ఇంకా టేబుల్ మీద ఇంకా చాలా ఉన్నాయి అనమాట. అవి కాకుండా ఇక్కడ మెనూలో వెజ్ మెనూ చూసుకుంటే దాదాపు 11 నుంచి 13 రకాలు, పప్పు, సాంబారు, రోటి పచ్చడితో కలుపుకుంటే దాదాపు అన్నీ 13. అంటే ఇది రోటి పచ్చడి, పప్పు, సాంబారు, క్యాప్సికము, మిల్ మేకర్ కర్రీ, గోబీ 65, ఇది పూల్ మకానీ గోంగూర, చిక్కుడుకాయ కూర. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది, లుక్ చాలా టెంప్టింగ్గా ఉంది. తోటకూర, గోరు చిక్కడి కర్రీ, దొండకాయ ఫ్రై చక్కగా అదిరిపోయింది. ఇది వంకాయ స్వీటు, చికెన్ బిర్యానీ, కొంచెం చికెన్ బిర్యానీ అయితే వడ్డించుకున్నాం, చికెన్ కర్రీ, అలాగే ఇది చేపల కూర, చేపల పులుసు అనమాట, అలాగే మటన్ కర్రీ, కోడిగుడ్డు బిర్యానీ, వెజ్ బిర్యానీ. అది ఇట్లా వీళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే ఈరోజు ఉన్న మెనూ అంతా మొత్తం అంతా ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా ఇంకా రెడీ అవుతున్నాయి కూడా. రెగ్యులర్గా అయితే వీళ్ళకి క్యాటరింగ్స్ ఉంటాయి. క్యాటరింగ్స్తో పాటు ఇక్కడ ఈ గబ్బర్ సింగ్ కిచెన్లో కూడా ఈ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అడ్రస్ అయితే షేక్పేట ఓయూ కాలనీ మణికొండ అనమాట. సరే, ఫుడ్ అయితే కొంచెం లైట్గా ఇన్ని రకాలు తినలేకపోయినా కొన్ని అయితే టేస్ట్ చేద్దాం. స్వీట్ నుంచి స్టార్ట్ చేద్దాం, కొంచెం కొంచెం అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ అయితే చేద్దాం. కొంచెం రాగి ముద్ద ఆల్రెడీ మన ప్లేట్లో గుత్తొంకాయ కర్రీ వేశారు, ఆ కాంబినేషన్ కొడదాం. వెజ్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. బాగుంది ఫ్లేవర్. యాక్చువల్లీ చికెన్ బిర్యానీ కూడా కొంచెం వడ్డించేశారు. ఈరోజు అసలు అంతా మొత్తం వెజ్తో కానిద్దాం అంటున్నాను. బిర్యానీ మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి, బాగుంది. పీస్ అయితే చాలా పెద్దగా ఉండే, చాలా స్మూత్గా ఉండి
దొలవడేస్తుంది, అలా ముక్కలు ముక్కల కింద వచ్చేస్తుంది. క్యాప్సికమ్ కూర, మిల్ మేకర్, వెజ్ బఫెట్లో కర్రీస్ బాగున్నాయి. ఈ పూల్ మకాని అయితే కొంచెం రైస్లో ఒక ముద్ద కలుపుదాం. పూల్ మకాని, ఆ గోంగూర పులుపు తగులుతుంటే అదిరిందబ్బా. ఈ పూల్ మకాని కర్రీ నోట్లో అలా ముద్ద పెట్టుకుంది. కర్రీ అయితే కొంచెం లైట్గా టేస్ట్ అయితే చేసేద్దాం. తోటకూర అయితే చాలా బాగా నచ్చింది నాకు. బీన్స్ కర్రీ, దొండకాయ కూర కొంచెం రైస్లో కొడదాం. సీరియస్లీ అదర్స్. దొండకాయ అయితే మాత్రం ఆ వేరుశనగుళ్ళు, ఆ పప్పులు కరకరలాడుతూ ఆ దొండకాయ ముక్క మధ్యలో అలా స్మూత్గా నవ్వుతుండే ఆహా. పోతే ఇంకా వంకాయ కర్రీ ఉంది. పచ్చళ్ళు ఎవరైనా ఫేవరెట్ ఉంటే రకరకాల పచ్చళ్ళు ఉన్నాయి. బట్ ఇన్ని రకాల కర్రీలు ఉన్నప్పుడు ఇంకా పచ్చళ్ళ జోలికి పోదలుచుకోలేదు. బీరకాయ రోటి పచ్చడి అనుకుంటాను ఇది. ముద్ద కలుపుకొని బీరకాయ పచ్చడి. రోటి పచ్చడిలో కూడా పప్పులు కరకరలు ఆడుతుంటే అంటే తాలింపు పెడతారు కదా, మొత్తం పచ్చడి అయిన తర్వాత పైన తాలింపు భలే ఉంది. ఏది కూడా పేరు పెట్టడానికి అయితే ఏది కనిపించలేదు. హైలైట్ ఏంటంటే నాకు బాగా టేస్టీగా అనిపించిన కర్రీస్ ఏంటంటే పూల్ మకాని గోంగూర ఒకటి, దొండకాయ. ఈ రెండు మాత్రం ఇంకా డబల్ అనమాట. సాంబార్ చూస్తుంటే అర్థమవుతుంది. టమాటా, బెండకాయ, ఆనపకాయ ఇవన్నీ చాలా క్వాలిటీగా కనిపిస్తుంది సాంబార్ అయితే. మామూలుగా కంటే మిగతా కర్రీస్ కంటే కూడా అదిరిపోయినాయి. సరే, ఇంకా నాన్ వెజ్ జోలికి పెద్దగా పోదలుచుకోలేదు. వెజ్ మీల్ అయితే మాత్రం ఖచ్చితంగా వర్త్ 110 రూపీస్కి దాదాపు 11 నుంచి 13-15 ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అంటే పచ్చళ్ళతో కూడా కలుపుకుంటే సంఖ్య ఇంకా పెరుగుతుందన్నమాట. సో అది కూడా అన్లిమిటెడ్ బఫెట్ 110 రూపీస్లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసు. నాన్ వెజ్ కర్రీస్ కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే కర్రీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లేదు మనకి బిర్యానీస్ కావాలనుకుంటే చికెన్ బిర్యానీ అవైలబుల్గా ఉంది. బిర్యానీలో కూడా అన్ని రకాల బిర్యానీలు కూడా వీళ్ళైతే సర్వ్ చేస్తున్నారు. క్యాటరింగ్ అయితే మాత్రం ఇంకా మన ఇష్టం అనమాట. మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఏది కావాలంటే అది క్యాటరింగ్ వీళ్ళ దగ్గర అన్ని రకాలు, అంటే సౌత్ ఇండియన్ మొత్తం చైనీస్, తందూరి అన్నీ కూడా వీళ్ళు క్యాటరర్ సర్వీసెస్ అయితే అందిస్తారనమాట. ఇది ఓవరాల్గా హైదరాబాద్ మణికొండ షేక్పేట్ ఓయూ కాలనీలో ఉన్నటువంటి గబ్బర్ సింగ్ కిచెన్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.